ఏపీలో మరొక ఉద్యమం ఉవ్వెత్తున లేవనుంది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు పోరుబాటకు సిద్ధమవుతూ ఉన్నారు. సిబ్బందిని కుదించాలని కూటమి సర్కార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు. రేషనలైజేషన్ పేరుతో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని కుదించాలని నిర్ణయించిన కూటమి సర్కార్కు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. 20కి పైగా ఉద్యోగ సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. ఇప్పటికే సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. 1,34,000 మంది ఉద్యోగులకు సంబంధించిన అంశంపై ఒక కమిటీ వేసి సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా రేషనలైజేషన్ నిర్ణయం తీసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసి గ్రామ స్వరాజ్యానికి సిసలైన అర్థం చెబుతూ 5 ఏళ్ల క్రితం వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా విప్లవాత్మక వ్యవస్థను తీసుకువచ్చింది. కానీ ఈ వ్యవస్థను బలహీనపరిచే దిశగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న రేషనలైజేషన్ నిర్ణయంతో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ అంటూ కేటగిరీలుగా వర్గీకరించడం వల్ల తమ విధులు పూర్తిగా మారే అవకాశం ఉందంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారగానే జాబ్ ఛార్జ్ మారుతూ ఉంటే తమలో అభద్రతాభావం పెరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 అక్టోబర్ నాటికి ఉద్యోగాల్లో చేరిన వారికి అప్పటి ప్రభుత్వం స్పష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించడంతో పాటు పదోన్నతుల ప్రక్రియను కూడా నిర్ధారించింది. అలాగే కొంతమంది పదోన్నతులు కూడా పొందారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో మార్పులు చేయడం వల్ల జాబ్ ఛార్జ్ పూర్తిగా మారిపోయి పదోన్నతుల ప్రక్రియకు భంగం కలిగే అవకాశం ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే లక్ష్యం తప్ప రేషనలైజేషన్ ప్రక్రియలో ఎక్కడా తమ సంక్షేమం గురించి ఆలోచన కనిపించలేదని వారు మండిపడుతున్నారు. ప్రభుత్వం 25వ తారీఖు జీవోఎంఎస్ నెంబర్ 1 ద్వారా గ్రామ వార్డు సచివాలయాలను రేషనలైజ్ చేస్తూ జీవో ఇచ్చింది. నిర్ణయం తీసుకునేటప్పుడు, మార్పులు చేసేటప్పుడు ఒక కమిటీని వేయడం గాని, ఉద్యోగ సంఘాలతో చర్చించడం గాని, ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించడం గాని ఇలాంటివేమీ చేయకుండా ఏకపక్షంగా తను ఏదైతే అనుకున్నదో దాని ప్రకారం ఉద్యోగులకు నష్టం కలిగేలాగా నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా బాధాకరం. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ కు సంబంధించి సిబ్బంది అభిప్రాయాలు సేకరించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడం దారుణమని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి అన్నారు. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు లేఖ రాశారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల ఉద్యోగులంతా భయాందోళనకు, అభద్రతాభావానికి గురవుతున్నారని తెలిపారు. అలాగే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. గవర్నమెంట్ ఇచ్చిన జీవో వల్ల ఈ సమస్యలేమి తీరిపోకపోగా ఇంకా ఎక్కువైనాయి. ఎందుకంటే ప్రతి సచివాలయంలో 11 మంది పనిచేసే పనిని ఇప్పుడు 6 మందితో చేయించాలని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటికే వాలంటీర్లు తీసేసిండ్రు. వాలంటీర్ల పని అంతా కూడా సచివాలయ ఉద్యోగులతో చేపిస్తున్నారు. ఆ ఉండే ఉద్యోగులను కూడా మళ్లీ తగ్గిస్తే ఇంకా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలి, ఎట్లా పనిచేయాలి? ఉద్యోగుల సమస్యలను కూడా కన్సిడర్ చేసుకుని వాటిని కూడా పరిష్కరించేలాగా ఈ హేతుబద్ధీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ అంశాలన్నీ పరిశీలించి సీఎస్ గారు న్యాయం చేస్తారని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలాగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అంతవరకు ఈ జీవో నిలుపుదల చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు సచివాలయాల ఉద్యోగులను గందరగోళంలోకి నెట్టింది. ప్రభుత్వం చేపట్టే మార్పులు ఉద్యోగుల సమస్యలను పెంచే విధంగా కాకుండా వాటిని పరిష్కరించే విధంగా ఉండాలి. అయితే ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోతే సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలకు సిద్ధమవ్వాలని నిర్ణయించారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది.